వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆళ్లగడ్డ శివారులోని పీవీఎస్ఆర్ గోదాంలో వైఎస్ఆర్సీపీ నేత కాంట్రాక్టర్ శివరామరెడ్డిపై ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో శివరామరెడ్డి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. తనపై అఖిల ప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేశాడని, నన్ను చంపడానికి వచ్చినట్లు గుర్తించాను అంటూ బాధితుడు తెలిపారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైసీపీ కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి బాధితుని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే భూమా అఖిల అనుచరుల హస్తం ఉందని భూమా కిషోర్ రెడ్డి ఆరోపించారు. మెరుగైన చికిత్స నిమిత్తం శివరామరెడ్డిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Certo,